నమస్కారం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యొక్క యుద్ధం 24వ రోజులోకి ప్రవేశించినప్పుడు కూడా, ఎక్కడ కూడా ఈ యుద్ధం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. పైగా ఇరాన్ చాలా శక్తివంతంగా ఈ మిజైల్ ఆక్రమణలు ఇంకా రెట్టింపు చేస్తుందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే అమెరికా మరియు ఇజ్రాయిల్ మాత్రమే కాకుండా ప్రపంచం యొక్క లెక్కలను మొత్తం తప్పించి ఇరాన్ ఇంత శక్తివంతమైనటువంటి దాడులను నిర్వహించగలుగుతుంది అంటే బహుశా ఇజ్రాయెల్ గాని అమెరికా గాని వాళ్ళ యొక్క శక్తిని చాలా తక్కువ అంచనా వేశారు అనే భావించవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తు గాని, వాళ్ళ యొక్క మిజైల్ల శక్తి గాని లేదా సంఖ్య గాని వీళ్ళు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉందన్నది వాస్తవంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ఇరాన్ 2 చాలా శక్తివంతమైనటువంటి దాడులు నిర్వహించాయి. ఒకటి అమెరికా మరియు బ్రిటన్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఉన్నటువంటి సైనిక స్థావరం డియాగో గార్షియా అనే ఒక ద్వీపంలో వాళ్ళు దాడి చేశారు. అది ఇరాన్ నుంచి దాదాపుగా 2780 మైళ్ళ దూరంలో ఏదో ఉంది. అంటే దాదాపుగా ఒక 4000 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు మిజైల్ తో దాడి చేశారు. వాళ్ళ దగ్గర అంత శక్తివంతమైనటువంటి అంత దూరం వెళ్ళగలిగే క్షిపణులు ఉన్నాయని బహుశా వీళ్ళు కూడా ఊహించలేదు. పైగా ఇంతకాలంగా ఇజ్రాయిల్ పై వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి ఆ క్షిపణులు మిజైళ్లు ఈ ఇజ్రాయిల్ కు ఉన్నటువంటి వ్యోమ ప్రతిరోధక సంవిధానం దాటి మరీ నగరాలపైకి ఎప్పుడు కూడా వచ్చి పడలేదు. కానీ నిన్న 2 రోజుల క్రితం శనివారం అనుకుంటాను రాత్రి ఇక్కడ డెమోన్ అన్న నగరంలోకి వాళ్ళ యొక్క మనుషులు నివసించే నివాస స్థలాలపై ఆ వాళ్ళ యొక్క మిజైల్ వచ్చి చాలా పెద్ద విస్ఫోటనాన్ని సృష్టించింది. చాలా కట్టడాలు భూస్థాపితమైపోయాయి. పైగా దాదాపుగా 90 మంది కంటే పైగా గాయాల పాలయ్యారు. అది ఇజ్రాయిలే అంగీకరించవలసి వచ్చింది. ఇంత శక్తివంతమైనటువంటి క్షిపణుల సంఖ్య వాళ్ళ దగ్గర ఉందని, అంత బలమైనటువంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని బహుశా ప్రపంచం కూడా ఊహించలేదు. ఎప్పుడైతే వాళ్ళ ఇరాన్ పై చాలా శక్తివంతమైనటువంటి దాడులు ఇజ్రాయిల్ చేస్తున్నప్పటికీ, తెహరాన్ నగరాన్ని మొత్తం శ్మశానంగా మార్చేస్తున్నప్పటికీ వాళ్ళు ఇరానియన్ ఈ భరణాధికారులు ఎవరైతే మత పిచ్చితో రంకెలు వేసే వాళ్ళు అవన్నీ ఏమి పట్టించుకోవడం లేదు. అక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజలు ఏం అనుభవిస్తున్నారు, ఎంత దారిద్ర్యం అనుభవిస్తున్నారు, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, ఈ దాడుల వల్ల ఎంతమంది మరణిస్తున్నారు అన్నది వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా కేవలం ఎదురుదారి చేయడంలోనే నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి ఆ భరణాధికారులు గాని, ఆ సైన్యం గాని, అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా మత పిచ్చితో రగిలిపోయే వాళ్ళే. కానీ అందులో కొంతమంది అయినా కనీసం స్వేచ్ఛను కాంక్షించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సాధారణమైనటువంటి ప్రజల యొక్క జీవితాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇరానియన్ భరణ కూటమి ఎదురుదాడులకు దిగుతుంది. పైగా ఇప్పుడు చాలా శక్తివంతమైనటువంటి దాడులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ డెమోన్ నగరం యొక్క దాడి ఏదైతే ఉందో బహుశా ఇజ్రాయిల్ ని చాలా పెద్ద షాక్ లోకి తీసుకెళ్లి ఉంటుంది. ఎందుకంటే ఈ డెమోన్ నగరం కంటే 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఇజ్రాయిల్ యొక్క అణుకేంద్రం ఉంది. అణువాయుధాలు ఉన్నట్టుగా ఇజ్రాయిల్ అన్న దేశం అంగీకరించకపోయినా కూడా ఈ నెగెవ్ ఎడారిలో వాళ్లకు షిమోన్ పెరెస్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి ఉంది. దాన్ని రీసెర్చ్ సెంటర్ గాని వాళ్ళు చెప్పుకుంటారు. దాని పరిసరాల్లోనే ఎక్కడనో వాళ్ళు చాలా సురక్షితంగా ఈ అణుబాంబులను దాచి ఉంచారు అన్నది వాస్తవం. దానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఇంత పెద్ద క్షిపణి యొక్క దాడి చేశారు. అంటే ఇరాన్ చెప్పకనే చెప్తుంది, మేము తలుచుకుంటే మీ ఏ నగరంలోనైనా దాడి చేయగలుగుతాం. బహుశా అది అంత
సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయిల్ యొక్క వ్యోమ ప్రతిరోధక సంవిధానం అనేది చాలా పటిష్టంగా నిర్మించుకోబడినటువంటిది. వాళ్ళు బహుశా వాచకం ఆడుతూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఆ వ్యోమ ప్రతిరోధక సంవిధానం దాటి ఒక్కొక్క క్షిపణి వచ్చి పేలుతూ ఉండవచ్చు. అలాంటిదే ఇది కూడా అయి ఉండవచ్చు. కానీ అటువైపు కూడా వాళ్ళు బ్రిటన్ కూడా వణికిపోయింది ఒకేసారి. ఎందుకంటే బ్రిటన్ కు ప్రత్యేకంగా వాళ్లకు వ్యోమ ప్రతిరోధక సంవిధానం వాళ్ళ దేశానికి లేదు. వాళ్ళకు మాత్రమే కాదు, యూరప్ లో ఉన్నటువంటి చాలా దేశాలకు ఆ వ్యోమ ప్రతిరోధక సంవిధానం లేదు. పైగా వాళ్ళందరూ అమెరికాను ఆశ్రయించి ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమో నిమిషానికి ఒక మాట మారుస్తున్నాడు. మొన్నేమో ఈ హార్మోస్ జలసంధితో మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు దానితో ఎలాంటి ఉపయోగం లేదు, కాబట్టి ఎవరైతే దాన్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళే ఆ సమస్యని పరిష్కరించుకోండి అని చేతులు దులుపుకోవడానికి మాట్లాడారు. మళ్ళీ ఎప్పుడైతే ఈ అమెరికా మరియు బ్రిటన్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఉన్నటువంటి సైనిక స్థావరంపై వాళ్ళు క్షిపణి దాడి చేశారో, దాని తర్వాత ఇజ్రాయిల్ కు వార్నింగ్ ఇస్తూ 48 గంటల లోపు మీరు ఒకవేళ ఈ హార్మోస్ జలసంధిని అన్ని ఓడలకు వెళ్ళగలిగే సౌకర్యాన్ని కల్పించకపోతే, దాన్ని ఓపెన్ చేయకపోతే, అది తెరవకపోతే మీ దేశంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్లపై చాలా శక్తివంతంగా బాంబులు విసిరి మీ దేశాన్ని మొత్తం నిర్వర్యం చేస్తాం, అక్కడ ఆ దేశాన్ని మొత్తం అంధకారంలోకి విసిరేస్తాం, నీళ్లు గాని దొరకకుండా చేస్తామని వాచకం ఆడాడు. అయితే అతను ఎప్పుడు ఏం చెప్తాడో ఎవరికీ తెలియదు. దానికి ఈరాన్ భయపడి వణికిపోయిందా అంటే అది లేదు. ఎందుకంటే వాళ్ళు మత పిచ్చితో రగిలిపోయి చిట్ట చివరి మనిషి చచ్చే వరకు కూడా పోరాడే ఒక అందమైనటువంటి విశ్వాసంతో జీవిస్తున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మతాధిష్ఠితమైనటువంటి విశ్వాసంతో ఏర్పడినటువంటి ఆ సైన్యం గాని, ఆ భరణాధికారం గాని. కాబట్టి వాళ్ళు ఆ మతాధిష్ఠితమైనటువంటి సిద్ధాంతాలను ఉద్దేశించి దాన్ని విశ్వసిస్తే బ్రతుకుతూ ఉంటారు. దాన్ని ఉద్దేశించే వాళ్ళు చంపడానికి, చావడానికి సిద్ధపడతారు. చిట్ట చివరి మనిషి చచ్చే వరకు కూడా వారు మేము పోరాడుతూనే ఉంటాం, ఎందుకంటే మా జీవిత లక్ష్యమే చంపడం, చావడం అని భావించేవాళ్ళు వాళ్ళు. కానీ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు అలా కాదు. అదే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం. చావు అన్నది వాళ్ళకు పెద్ద సమస్యే కాదు, ఈ భూమి మీద పుట్టిందే చావడానికి అని విశ్వసించేవాళ్ళు. కాబట్టి దేనికైనా తగ్గించేస్తారు. పైగా వాళ్ళ దగ్గర కాస్త శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా అన్న దేశంలో చాలా వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకంటే అనవసరంగా ఇజ్రాయిల్ని సహాయించడానికి పోయి అమెరికా ప్రజానికానికి సమస్యల్లోకి విసిరివేసినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. పైగా కానీ ఒకే ఒక సంతోషకరమైనటువంటి వార్త ఏమిటంటే, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు, అరబ్ దేశాలపై ఏదైతే ఈరాన్ దాడులు చేస్తుందో అది ఎక్కడ కూడా ఆపడం లేదు. నిరంతరం ఆ దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. దాని ద్వారా వాళ్లకు కాస్త నష్టం వాటిల్లుతున్నప్పటికీ అక్కడ నిజంగా ఏం జరుగుతుంది అన్నది ఆ దేశాలు బయటికి వార్తలను రానివ్వరు. అలాంటి సంవిధానాలు ఉన్నటువంటి దేశాలవి. చాలా ఆంక్షలు విధించబడినటువంటి ప్రజలపై కానీ, వార్తా మాధ్యమాలపై కానీ, సామాజిక మాధ్యమాలపై చాలా ఆంక్షలు విధించబడినటువంటి దేశం అది. ఎవరైనా అలాంటి దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచురించినట్లయితే వాళ్ళను జైల్లో తోసేస్తారు. కాబట్టి అక్కడ నిజంగా ఏం నష్టం జరుగుతుంది, ఏం సంభవిస్తుంది అన్నది బయటికి రావడం కష్టంగా ఉంది. కానీ నిరంతరం అక్కడ దాడులు జరుగుతున్నాయి కాబట్టే ఇప్పుడు వాళ్ళు స్వరం మార్చేశారు. ఒకవేళ ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపేసి ఒక సంధి ఏర్పరిస్తే ఇరాన్ ఇంకా బలోపేతమై ఇంకా మొత్తం అమెరికాతో వాళ్ళు కోరుకునేది ఏమిటంటే, ఇప్పుడు ఎలా మారిందో చూడండి. ఒకప్పుడు ఇరాన్ కోసం వాదులాడినటువంటి ఈ దేశాలే, అరబ్ దేశాలు, ఇప్పుడు ఆ ఇరాన్ యొక్క ఆయుధ బలాన్ని, సైనిక బలాన్ని మొత్తం ధ్వంసం చేయాలని అమెరికాను కోరుకుంటున్నాయి. ఈ యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపడానికి వీల్లేదు,
ఇరాన్ యొక్క శక్తివంతమైనటువంటి ఆయుధాలను గాని వాళ్ళ యొక్క సైనిక బలాన్ని పూర్తిగా నశింపజేసే వరకు యుద్ధం కొనసాగాలని అరబ్ దేశాలు అమెరికాను కోరుకుంటున్నాయి. ఇప్పుడు వింత ఇది. ఎందుకంటే వాళ్ళకి అంతగా నష్టం జరుగుతుంది. వాళ్ళ చమురు బావులపై, వాళ్ళ చమురు నిక్షేపాలపై కూడా ఈ అగ్ని మిజైళ్లు, క్షిపణులు వచ్చి పేలుతున్నాయి. అక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఎవరి మీద ఎక్కడ పడుతున్నాయి అనేది అంతగా సమాచారం బయటికి రాకపోయినప్పటికీ కొంతగా వస్తూ ఉంటుంది. అయితే ఇరాన్ కూడా మీ పవర్ ప్లాంట్లపై మేము దాడి చేసి మీ దేశాన్ని మొత్తం అంధకారంలోకి తోసేస్తామని డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ హెచ్చరికను వాళ్ళు కూడా, మేము కూడా ఒకవేళ మీరు ఈ ఏదైతే హార్మోస్ జలసంధి యొక్క సమస్య కోసం మీరు మాట్లాడుతున్నారో, నిజంగా హార్మోస్ జలసంధిని మేము పూర్తిగా మూసివేయలేదు, మా శత్రువుల కోసం మాత్రమే మూసివేశాం. మాతో సత్సంబంధాలు ఉన్నటువంటి దేశాలకు ఇంధన గతాగతాన్ని మేము ఆపలేదు. దానికి ఉదాహరణగా భారతదేశాన్ని వాళ్ళు సూచిస్తున్నారు. భారతదేశానికి ఉన్నటువంటి ఇంధన ఓడలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి, మేము దాన్ని మార్గం సుగమం చేశాం. మా శత్రువులకు మాత్రం మేము ఎలాగో ఆ జలసంధి నుంచి వెళ్ళడానికి అవకాశం కల్పించాం, అంగీకరించమని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మీరు మా పవర్ ప్లాంట్లపై దాడి చేసి దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే ఆ జలసంధిని మేము పూర్తిగా మూసివేస్తాం, మళ్ళీ మా పవర్ ప్లాంట్లు పునర్నిర్మించుకునే వరకు అని వాళ్ళు దాడి చేస్తున్నారు, వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇదే నేను చెప్పాను కదా, వాళ్ళు కేవలం మత పిచ్చితో, ఆ మత విశ్వాసంతో అధిష్ఠితమైనటువంటి సైన్యము, ఆ భరణాధికారం, వాళ్ళు చచ్చిన కూడా వాళ్ళు దేనికి కూడా లొంగే రకం కాదు. చావడానికి ఇజ్రాయిల్ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆ భరణాధికారంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చాలా మందిని హతమారుస్తుంది నిరంతరం. రోజు ఒకరిని హత్య చేస్తున్నారు. ఆ దేశాన్ని సగం దేశాన్ని ఇజ్రాయిల్ తమ యొక్క శక్తివంతమైనటువంటి మిజైళ్లతో, డ్రోన్లతో చాలా నశింపజేసింది. అయినా సరే వాళ్లకు వాళ్ళ ప్రజల గురించి కానీ, ఆ దేశం గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి జీవితాల గురించి కానీ ఏ మాత్రం పట్టింపు కానీ ఆలోచన లేదు. ఇజ్రాయిల్ అన్న దేశాన్ని భూమి నుంచి తుడిచివేయాలి అన్నది ఒకే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ సైన్యం, ఆ భరణాధికారం. కాబట్టి పిచ్చి వాళ్ళలాగానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఒకే ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ అరబ్ దేశాలు కూడా ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికాతో కలిసి ఇరాన్ యొక్క ఆయుధ శక్తిని పూర్తిగా నశింపజేయాలి, దాని యొక్క సైనిక శక్తిని, ఆయుధ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసి కానీ యుద్ధం ఆగకూడదని వాళ్ళు కోరుకుంటారు. కానీ ప్రపంచం అలా కాదు. మనలాంటి వాళ్ళు ఏమిటంటే, ఈ యుద్ధం ఆగిపోతే కానీ మనకు ఉన్నటువంటి, ఇప్పుడు ఎందుకంటే మన దేశంలో కూడా ఈ ప్రకృతి వాదకం అంటే పాచక వాదకం గ్యాస్ ఏదైతే ఉందో, వంట గ్యాస్, చాలా సమస్యలు ఏర్పడి చాలా హోటళ్లు మూతపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమో ఇది ఇంకా 7 వారాలైనా ఈ యుద్ధం కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, అది అంగీకరించి తీరవలసినటువంటి వాస్తవం ఏంటంటే, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కానీ, వాళ్ళ యొక్క ఆయుధ శక్తి కానీ ప్రపంచం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. ఇప్పుడు యూరోపియన్ రాజ్యాలు కూడా ఎందుకు భయపడుతున్నాయి అంటే, దాదాపుగా 2580 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ఐలాండ్ పైకి వాళ్ళు దాడి చేయగలిగారు అంటే, దాదాపు 3000 మైళ్ళ దూరంలోనే ఉన్నాయి యూరోపియన్ దేశాలన్నీ. అంటే వాళ్ళు అక్కడ కూడా దాడి చేయగలరు. పైగా ఆ దేశాలకు పెద్దగా వ్యోమ ప్రతిరోధక సంవిధానం లేదు, వాళ్ళు అమెరికాను ఆశ్రయించి ఉంటున్నారు. కానీ ఇప్పుడు బ్రిటన్ ఎంతకాలం వరకు అమెరికాకు ఆ యుద్ధంలో సహకరించలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ ను కానీ, వాళ్ళ యొక్క దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి బ్రిటన్ ఇప్పుడు అంగీకరించింది. కానీ అది కూడా మళ్ళీ కండిషన్ పెట్టి, అది కేవలం హార్మోస్ జలసంధి యొక్క సమస్యను పరిష్కరించడానికి మాత్రం వాడుకోవాలి తప్ప ఇరాన్ పై దాడి చేయడానికి వాడుకోకూడదని ఆంక్షలు మరీ పెట్టింది. దాన్నే
డొనాల్డ్ ట్రంప్ అపహాస్యం పాలు చేస్తూ ఈ కీర్ స్టార్మర్ని ఒక వ్యంగ్యమైనటువంటి కార్టూన్ రూపొందించి వదిలేడు. డొనాల్డ్ ట్రంప్ అలాంటి వాడే. అతనికి నచ్చకపోతే ఇలాంటి ప్రవర్తన చేస్తాడు. నిజం చెప్పాలంటే ఒక మంచి గుణమనే చెప్పాలి నా నా నాకు ఆలోచన. ఎందుకంటే అతనికి అనుకూలంగా కానీ అతనికి సమర్థించడం కానీ చేయకపోతే అది ఒక దేశానికి అధినేత అని కూడా చూడడు. ఎవరైనా చెప్పేస్తాడు నోటికి వచ్చింది. అక్కడ మాత్రం ఒక సాధారణ వ్యక్తిగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన యొక్క వ్యంగ్య కార్టూన్ కీర్తిస్తామది పెట్టి వదిలేడు. ఇంతకుముందు యూరోపియన్ దేశాలను వాళ్ళు కాగిత పులులు అని విమర్శించాడు. ఆయన ఇలాగే చెప్తూ ఉంటాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పెట్రోల్ ఇంధన ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు బ్యారెల్ కు $200 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు $113 ఉన్నప్పటికీ రాబోయే తొందరగా, ఎందుకంటే గతాగతం ఆగిపోయింది. పైగా అరబ్ దేశాల యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా ప్రమాదంలో నెట్టివేయబడుతుంది. అక్కడ టూరిజం ఆగిపోయింది, విమానగతగతం ఆగిపోయింది, విమాన కంపెనీలు అన్ని నిర్వర్యం అయిపోయాయని చెప్పాలి. ప్రవర్తన రహితం అయిపోయాయి విమాన కంపెనీలు. చాలా మంది వాళ్ళ యొక్క ఉద్యోగులను వాళ్ళు ఇంటికి పంపించేస్తున్నారు. ఇది ఎక్కువగా ప్రభావం చూపింది అరబ్ రాజ్యాలపైనే. కాబట్టే వాళ్ళు ఇరాన్ యొక్క ఈ ఆయుధ బలాన్ని, సైనిక బలాన్ని మొత్తం నిర్వర్యం చేయాలి, తుడిచివేసే వరకు యుద్ధం ఆపకూడదని వాళ్ళు పట్టు కూర్చున్నారు. ఇప్పుడు అది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉంటే కోతి చేతిలో కొబ్బరికాయ దొరికినట్టే ఉంటుంది. ఆ శక్తిని నిర్వర్యం చేయవలసిందే. ఏది ఏమైనప్పటికీ ప్రపంచం తొందరగా శాంతిలోకి, ఒక శాంతి కవాటం తెరవబడుతుందని. ఎందుకంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు, దేశ ప్రధానమంత్రి మోదీ గారు మరియు తుర్కీ ప్రధాని ఎర్డోగాన్ ఇద్దరు కలిసి ఒక సంధి కుదర్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ రెండు దేశాలకు మాత్రమే ఇజ్రాయెల్తో, ఇరాన్తో కొన్ని ఆత్మీయమైనటువంటి బంధాలు ఉన్నాయి. వాళ్ళు అది ఆ సమస్యను పరిష్కరించడానికి వీళ్ళిద్దరూ కలిసి రంగంలోకి దిగితే బహుశా సమస్య పరిష్కారం అవుతుందో ఏమో తెలియలేదు. ఎందుకంటే మోదీ గారు కూడా 2-3 రోజుల నుంచి నిరంతరంగా అరబ్ దేశాల యొక్క అధినేతలతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ యుద్ధం ఎంత తొందరగా ఆగిపోతే ప్రపంచం అంత శాంతంగా, సుఖంగా బతకగలుగుతుంది. కానీ మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి వాళ్ళు రంకెలు వేస్తే ఇది ఏ అంత్యాన్ని చేకూరుస్తుందో భవిష్యత్తు నిర్ణయించారు.